అందరికీ నమస్కారం. గోదాన మహిమను గురించి వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి. భృగు మహర్షి పుత్రుడు చ్యవన మహర్షి. వేదాంగ పారంగతుడు. బాల్యం నుంచి తపోమగ్నుడయ్యాడు. తండ్రి భృగు మహర్షి అతనిని కఠోర తపస్సు చేయమని ఆదేశించాడు. నిరంతర తపస్సు వల్ల చ్యవన మహర్షి యోగబలం అత్యధికమై అతడు ఆకాశ గమనం చేసే యోగం, నీటి లోపల సమాధిలో లీనమై తపస్సు చేసే శక్తి సంపాదించాడు. ఆయన 12 ఏళ్ళు జలమధ్యంలో తపస్సు చేశాడు. చుట్టూ జలచరాలు తిరుగుతున్నా అతనికి వాటి వల్ల భయం కానీ వాటికి అతని వల్ల భయం కానీ లేదు. చ్యవన మహర్షి భక్తుడు, జ్ఞాని, యోగి, త్రికాలదర్శి అయ్యాడు. చ్యవన మహర్షి నీటిలో తపస్సు చేస్తూ ఉండడం వల్ల శరీరమంతా పాచి అలుముకుంది. మహర్షి అఖండ జల సమాధిలో బ్రహ్మానందం అనుభవిస్తున్నాడు. అలాంటి సమయంలో దైవయోగం వల్ల ఒక జాలరి చేపలు పట్టాలని వల విసిరాడు. అది లోతుగా నీటిలోకి వెళ్ళి చేపలతో పాటు నీటి సమాధిలో ఉన్న మహర్షిని కూడా లాగింది. వల లాగుతున్న వేగానికి, ఆ ఊపుకు మహర్షి సమాధి భంగమైంది. వల బయటికి వచ్చాక చ్యవన మహర్షిని చూసిన జాలరులు ఆశ్చర్యపోయారు. ఆయన గడ్డాలు, మీసాలు, కేశాలు ఆకుపచ్చ రంగులో ఉన్నాయి. జాలరులు చేతులు జోడించి మహర్షి ముందు నిల్చున్నారు. పాదాలపై పడి క్షమించమని ప్రార్థించారు. కానీ మహర్షికి తనతోటి జలచరాలు అంత పెద్ద సంఖ్యలో చనిపోవడం చూశాక దుఃఖం కలిగింది. మహర్షి జాలరులతో, మీరు నాతోటి జలచరాలను వలలో పట్టి వధించారు, నేను వీటితో పాటు ప్రాణత్యాగం చేస్తాను అన్నాడు. మహర్షి దుఃఖం చూసిన జాలరులు, స్వామి, అలా అయితే అనర్థమే అవుతుంది అన్నారు. నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. ఈ జలచరాలు నా సహచరులు. ప్రాణం పోయినా ధర్మం వదలకూడదని పెద్దలు చెప్తారు. ధర్మం వల్లనే రాజ్యం, స్వర్గం, సత్కర్మ, ఆయువు, కీర్తి, స్వర్గం ప్రాప్తిస్తాయి. పరలోకం దాకా తోడుగా వచ్చేది ధర్మమే. ప్రాణం వదిలి అయినా ధర్మాన్ని రక్షించుకోవాలి. మాంసభక్షణ మహాపాపం. సాత్విక ఆహారంలోనే అధిక శక్తి ఉంటుంది. మాంసాహారి క్రోధ, క్రౌర్య స్వభావం కలిగి ఉంటాడు. అతడు చేసే పూజాదులు వ్యర్థం. మాంసాహారం తినని వానికి గోదానం కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. శరణాగతుని భయపెట్టడం, స్త్రీవధ, బ్రాహ్మణుని ధనం దోచుకోవడం, మిత్రద్రోహం, వీటిని ఒకవైపు, భక్తద్రోహం ఒకవైపు ఉంచితే ఆ 4టితో భక్తునికి ద్రోహం చేయడమే సమానమవుతుంది అని మహర్షి చెప్పాడు. ప్రాణత్యాగానికి మహర్షి దృఢ నిశ్చయంతో ఉన్నారని గ్రహించిన మత్స్యకారులు తమ రాజు దగ్గరికి వెళ్ళి తిరిగి జరిగిన వృత్తాంతమంతా వివరించారు. మహారాజు నహుషుడు తన మంత్రులు, రాజపురోహితుడు, ఇతర శ్రేష్ఠ బ్రాహ్మణులను తీసుకొని పూలమాల చేతబట్టుకొని బయలుదేరాడు. నహుషుడు మహర్షి దగ్గరికి వెళ్ళాడు. స్తుతించాడు. మీరు బ్రహ్మస్వరూపులు, నేను మీకు ఏమి సేవ చేయగలను అని అడిగాడు. రాజా, నీవు ధర్మం తెలిసిన విద్వాంసుడివి, సత్ప్రవర్తన గలవాడివి. ఈ జాలరులు చేపలతో పాటు వలలోకి నన్ను లాగారు. ఇది వారి వృత్తి. చేపలతో పాటు నా శరీరం కూడా వీరి అధీనమైంది. అందుచేత దీనికి తగిన మూల్యం జాలరులకు లభించాలి. నీవు ఈ చేపలకు, నా శరీరానికి తగిన మూల్యం నిర్ణయించి వీరికి చెల్లించాలి అని మహర్షి చెప్పాడు. 1000 బంగారు నాణాలు ఇస్తానని మహారాజు అన్నాడు.
నా విలువ 1000 సువర్ణ ముద్రికలేనా? అది చాలదు అని మహర్షి పెదవి విరిచాడు. 1,00,000, 1,00,00,000 బంగారు నాణాల సంఖ్య పెంచసాగాడు మహారాజు. చవన మహర్షి దేనికి అంగీకరించలేదు. రాజా, జాగ్రత్తగా ఆలోచించు. నీ పురోహితులు, ఉత్తమ బ్రాహ్మణులు, వారి సలహా తీసుకో అన్నాడు. అర్ధరాజ్యం ఇవ్వడానికి మహారాజు సిద్ధపడ్డాడు. అయినా మహర్షి ఒప్పుకోలేదు. చివరికి రాజు వృద్ధులు, ధర్మజ్ఞులైన బ్రాహ్మణులను పిలిచి, ఒక బ్రాహ్మణుని మూల్యం ఎంతో నిర్ణయించండి. ఈ బ్రాహ్మణుడు తపోనిష్ఠుడు, అతనికి కోపం వస్తే సర్వం నాశనమవుతుంది అన్నాడు. భృగునందనుడైన చ్యవనుడు ధన్యుడు. జలచరాలను తనతో సమానమైన సహచరులుగా భావించాడు. సత్యం ధర్మానికి, ధర్మం వృద్ధులకు, వృద్ధులు సభకు ఆధారం. అందుచేత సభలో ధర్మం ప్రతిష్ఠితం కావాలి. న్యాయం ధర్మం లేని సమాజం వికృతమవుతుంది, వ్యవస్థను కోల్పోతుంది. మహర్షి జలచరాల మిషతో ధర్మం బోధిస్తున్నాడు. చివరికి గోవు గర్భం నుండి జన్మించి కేవలం ఫలాలు మాత్రమే భుజిస్తూ జీవిస్తున్న ఒక ముని లేచి ఇలా చెప్పాడు. రాజా, ఈ మహర్షి వ్రతనిష్ఠుడు, మహానుభావుడు. ఇతడు ప్రసన్నుడయ్యే మార్గం నాకు తెలుసు. ఇతనికి ధనం, రాజ్యంతో పని లేదు. బ్రాహ్మణునికి సంతృప్తే ధనం. తృప్తి లేని బ్రాహ్మణుడు, అసంతృప్తి లేని రాజు నశించిపోతారు. బ్రాహ్మణుడు, గోవు ఒకే కులానికి చెందినవారు. ఒకరి స్థానం మంత్రమైతే మరొకరి స్థానం హవిష్యు. అన్ని వర్ణాల్లో శ్రేష్ఠుడు బ్రాహ్మణుడు అని భావించినట్లే గోవును పశువులలో శ్రేష్టంగా భావిస్తాం. బ్రాహ్మణునికి, గోవుకు వెలకట్టడం సాధ్యం కాదు. వారికి ఖరీదు నిర్ణయించడమే మహాపాపం. రాజ్య సంపద దక్కినా తృప్తి చెందని బ్రాహ్మణుడు గోవును పొందితే తృప్తి పడతాడు. బ్రాహ్మణుడు గోవుకు, అగ్నికి నమస్కారం చేస్తాడు. కారణం, అగ్ని అతనికి గురువు. త్రైలోక్య సంపదతో సంతోషించని బ్రాహ్మణుణ్ణి గోదానంతో సంతృప్తి పరచవచ్చు. అందుచేత అతని మూల్యం ఒక గోవుగా నిర్ణయించండి అన్నాడు. నౌష మహారాజు చవన మహర్షి దగ్గరికి వెళ్ళాడు. స్వామి, బ్రాహ్మణుడు అందరికీ పూజ్యుడు. అతని విలువ మేమెలా నిర్ణయించగలం? విద్వాంసులైన ధర్మజ్ఞుల సలహాతో మీకు ఒక గోవును ఇచ్చి మిమ్మల్ని కొంటున్నాను అని రాజు వినమ్రంగా చెప్పాడు. రాజు మాటలు మహర్షిని సంతోషపరిచాయి. రాజా, గోదానం, గోదర్శనం, గోస్పర్శ కళ్యాణకరం, సకల పాపహరణం. లక్ష్మీదేవి మూలస్థానం గోవు, పాపరహితమైనది. గోవు వల్ల అన్నము, పాలు, దేవతలకు హవిష్యు లభిస్తాయి. గోవు సమస్త దేవతలకు నివాస స్థానం. స్వాహ వషట్లు గోవులో ప్రతిష్టమైనవి. యజ్ఞముఖం గోవు. ఆవుని పితికితే లభించేది అమృతం. గోవును అవమానించేవాడు పాపయోనిలో జన్మిస్తాడు. గోవు నివసించే ఇంట్లో పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. గోవు నిర్భయంగా ఊపిరి పీల్చే చోట వాతావరణం సుఖకరంగా ఉంటుంది, ఆరోగ్యవర్ధకంగా ఉంటుంది. గోవు స్వర్గానికి వేసిన సోపానం లాంటిది. గో సంపదే అన్ని సంపదలలో శ్రేష్టమైనది. గోవు సకల అభీష్టాలను నెరవేరుస్తుంది. రాజా, నాకు చాలా సంతోషం కలిగింది అని చవన మహర్షి లేచాడు. మహారాజు గోవును అలంకరించి పూజించి జాలరులకు దానం చేశాడు. మహాత్ముల దర్శనం వ్యర్థం కాదు. గోవును, బ్రాహ్మణుని, వృద్ధులను సేవించడం వల్ల స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. జాలరులందరూ చాలా ఇలా ఆలోచించారు. ఈ బ్రాహ్మణుడు సర్వశ్రేష్ఠుడైన ముని.
రాజు మనకు గోదానం చేసి ఇతనిని కొన్నాడు. మనం ఈ గోవును ఈ ఋషికి దానం చేస్తే మంచిది. మహర్షికి జాలరులు ప్రణామం చేసి ఇలా చెప్పారు, స్వామి, ఈ గోవును మీకు భక్తితో దానం చేస్తాం. మాకు గోదాన ఫలం లభిస్తుంది. మా ప్రార్థన మన్నించండి అన్నారు. రాజపురోహితుడు జాలరుల మాటలకు సంతోషించి ఈ విధంగా వారిని ఉద్ధరించమని చవన మహర్షిని ప్రార్థించాడు. మహర్షి ప్రసన్నుడై, మీ దానం నేను తప్పక స్వీకరిస్తాను. ఈ దానం వల్ల జలచరాలన్నిటితో పాటు జాలరులకు కూడా స్వర్గం లభిస్తుంది అని వాగ్దానం చేసి గోదానం స్వీకరించాడు. మహర్షి తపోబలం కారణంగా దేవతలు ప్రసన్నులై జలచరాలకు జాలరులకు స్వర్గంలో స్థానం కల్పించారు.